ఒకటో ప్రశ్న, తమ జీవిత కాలంలో పుష్పాలను ఏర్పరచని మొక్కలేవి? ఆన్సర్ క్రిప్టోగామ్స్ 4. నెక్స్ట్ ప్రశ్న, థాలోఫైటా మొక్కలైన శైవలాలు, శిలీంధ్రాల్లో ఉమ్మడి అంశం ఏది? ఇందులో సరైన అంశం పైవన్నీ. ఇక నెక్స్ట్ ప్రశ్న మూడవది, పత్రహరిత పరపోషక థాలోఫైట్ను గుర్తించండి. పత్రహరిత పరపోషక థాలోఫైట్ను గుర్తించండి. సరైన ఆన్సర్ 3 ఫంజీ. 4వ ప్రశ్న, హరిత నాచు రైజోపస్లలో కనిపించే జీవిత చక్రం. ఇందులో సరైన ఆన్సర్ ఏకస్థితిక జీవిత చక్రం. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో శిలీంధ్రాలకు సంబంధించి సరి అయిన అంశం. సరైన ఆన్సర్, శిలీంధ్రాలు నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పెరుగుతాయి. 6వ ప్రశ్న అండి, క్రింది వాటిలో బ్రయోఫైట్స్కు సంబంధించి సరి అయింది. క్రింది వాటిలో బ్రయోఫైట్స్కు సంబంధించి సరి అయింది. ఆన్సర్ 3 అండి. సిద్ధ బీజదం భౌతికంగా పోషణ రీత్యా సంయోగ బీజదంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిలో ప్రథమ నిజమైన నేల మొక్కను గుర్తించండి. క్రింది వాటిలో ప్రథమ నిజమైన నేల మొక్కను గుర్తించండి. ఆన్సర్ 3 ఈక్విజిటం. ఈ యొక్క ఈక్విజిటం అనేది టేడోఫైటాకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రశ్న, టేడోఫైట్ల జీవిత చక్రంలో ప్రబలమైన దశ. టేడోఫైట్ల జీవిత చక్రంలో ప్రబలమైన దశ. ఆన్సర్ 1 అండి, సిద్ధ బీజదం. 9వ ప్రశ్న, కింది వాటిలో టేడోఫైట్లకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? క్రింది వాటిలో టేడోఫైట్లకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఇందులో సరైన ఆన్సర్, ఫలదీకరణకు నీటి అవసరం ఉండదు. టేడోఫైటా మొక్కల్లో ఫలదీకరణం జరగాలంటే నీటి అవసరత అనేది ఉండదండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, 10వ ప్రశ్న, కింది వాటిలో దేన్ని స్పెర్మటోఫైట్గా పరిగణించరు? క్రింది వాటిలో దేన్ని స్పెర్మటోఫైట్గా పరిగణించరు? ఆన్సర్ 1 అండి, సెలాజినెల్లా. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాటిలో వివృత బీజాలకు చెందిన సత్య ప్రవచనం ఏది? క్రింది వాటిలో వివృత బీజాలకు చెందిన సత్య ప్రవచనం ఏది? ఇందులో సరైన ఆన్సర్ 4 అండి, అన్నీ సరి అయినవే. ఇక చివరి ప్రశ్న చూద్దామండి. చివరి ప్రశ్న, మైసీలియం దేహ నిర్మాణాన్ని కలిగి ఉండని శిలీంధ్రం ఏది? మైసీలియం దేహ నిర్మాణాన్ని కలిగి ఉండని శిలీంధ్ర నిర్మాణం ఏది? ఇందులో ఆన్సర్ 1 ఈస్ట్ అండి. కారణం ఏంటంటే ఈ యొక్క ఈస్ట్లో మైసీలియం ఎందుకు ఉండదంటే ఈస్ట్లు అనేవి ఏకకణ జీవులు. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.